Welcome to Genius Online Classes. In this video, I am going to explain the VRO 2014 and 2018 లో అర్థమెటిక్ లో నంబర్ సిస్టమ్ లో నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడిగాడో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే త్వరలో తెలంగాణలో విఆర్ఓ నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు విఆర్ఓని జీపీఓగా పిలుస్తున్నారు. విఆర్ఓ యొక్క నేమ్ జీపీఓగా మారుతుంది కాబట్టి జీపీఓకి కావలసిన ఓకేనా కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ కానీ లేదా ఆన్లైన్ కోచింగ్ కానీ. ఆఫ్లైన్ కోచింగ్ అంటే ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. త్వరలో న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఏమైనా అడ్మిషన్స్ కోసం ఎంక్వైరీ కావాలన్నా ఈ క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. దాంతోపాటు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మే మంత్ ఎండింగ్లో జీనియస్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ యాప్ కూడా రిలీజ్ అవుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్లైన్ కోచింగ్కి రాని వాళ్ళు ఆన్లైన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్ పర్చేజ్ చేసి ఈ యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకోండి. లెట్ us see the problems. ఓకే, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ సింప్లిఫికేషన్స్. మరి సింప్లిఫికేషన్స్లో ఇది బాడమాస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. బాడమాస్ రూల్ యూస్ చేసినప్పుడు 5 1/2 5 1/2 అంటే 5 2 10 + 1 11/2. దిస్ ఈజ్ ద 11/2 అవుతుంది. మైనస్ ఇక్కడ 2/3 4/5 అంటే హాఫ్ అంటే ఇంటూ కాబట్టి 2 4 8 3 5 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/15గా రాస్తాం. డివైడెడ్ బై ఇక్కడ 2 డివైడెడ్ బై 1/6 ఉంది. 2 డివైడెడ్ బై 1/6 డివైడెడ్ బైని మనం ఇంటూగా కన్వర్ట్ చేసినప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఏమవుతుంది? రెసిప్రోకల్. 1/6కి రెసిప్రోకల్ ఏమవుతుందంటే దట్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది. కాబట్టి ఫైనల్గా దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడెడ్ బై 1/6 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 3/5 + 2. దీన్ని సింప్లిఫై చేయండి బ్రాకెట్లో ఉన్నదాన్ని. 5 2 10 10 + 3 13 13/5గా రాస్తాం. దెన్ న్యూమరేటర్లో 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అలాగే డినామినేటర్లో కూడా 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే 15 11s are 165 అండ్ 2 8s are దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 165లోంచి 16 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు 149 డివైడెడ్ బై 2 15s are 30. అలానే 5 12s are 60 - 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 47 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని ఫైనల్గా మనం ఇలా రాసుకోవచ్చు. 149 డివైడెడ్ బై 30 ఇంటూ ఈ 47/5 డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్లకు తీసుకొస్తే రెసిప్రోకల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5/47. ఇయర్ 5 ఈజ్ హౌ మెనీ టైమ్స్ ఇన్ 30? 5 ఈజ్ 6 times. దట్ ఈజ్ ఈక్వల్ టు 149 డివైడెడ్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ two. 6 40s are 240. 6 40s are 240. 6 7s are 42. 240 + 42 దట్ ఈజ్ ఈక్వల్ టు 282. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 149/242 అనేది ఉందా అంటే ఇయర్ ఆప్షన్ నెంబర్ 1. అండ్ దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వచ్చేసి యాక్చువల్గా రేషియో అండ్ ప్రపోర్షన్లోది. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు a/2 ఈజ్ ఈక్వల్ టు b/3 ఈజ్ ఈక్వల్ టు c/5. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a + b + c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఇలాగా ఏ దగ్గర 1 బి దగ్గర 1 సి దగ్గర 1 ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా a/b/c వాల్యూ ఏమని రాసుకోవచ్చు అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని రాసుకోవచ్చు. 2:3:5. ఫైనలీ వీ నీడ్ a + b + c డివైడెడ్ బై c అంటే యూ కెన్ యాడ్ ద వాల్యూస్ 2 + 3 + 5 డివైడెడ్ బై దట్ ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఈజ్ ఈక్వల్ 10/5. 10/5 వాల్యూ ఏమవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు 2. 10/5 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఆప్షన్స్లో ఉందా అంటే 2. ఎస్, ఆప్షన్ నెంబర్ 2. అండ్ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. దెన్ 2x + yని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి. x ఈజ్ ద వన్ అన్నౌన్, y ఈజ్ ద అన్నౌన్. అన్నౌన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ x అయినా క్యాలిక్యులేట్ చేయండి లేదా y అయినా క్యాలిక్యులేట్ చేయండి. నేను ఈక్వేషన్ 1 యాస్టీస్గా రాస్తాను. వాట్ ఈస్ ద ఈక్వేషన్ 1? 3x + 7y. 3x + 7y ఈజ్ ఈక్వల్ టు 78. సెకండ్ ఈక్వేషన్లో ఇక్కడ 3x ఉంది, సెకండ్ ఈక్వేషన్లో x ఉంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ ఐ కెన్ మల్టిప్లై విత్ 3. ఎంటైర్ ఈక్వేషన్ ఐ కెన్ మల్టిప్లై విత్ 3. సెకండ్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ దెన్ 3 × y దట్ ఈజ్ ఈక్వల్ టు 9y దట్ ఈజ్ ఈక్వల్ టు 3 32s are 96.
You can solve these two equations minus. ఇక్కడ ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. 7y minus 9y దట్ ఈజ్ ఈక్వల్ టు minus 2y. 78 లోంచి 96 పోతే దట్ ఈజ్ ఈక్వల్ టు minus 18. సో ఫైనలీ minus క్యాన్సిల్. వాట్ అబౌట్ y వాల్యూ? హియర్ y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? సో y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9. సో y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 9. ఇఫ్ యూ గాట్ y వాల్యూ, సో y వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి, విల్ గెట్ x వాల్యూ. Now 3x, y value is equal to 9, 7 9s are 63 is equal to 98, 78. Then 3x is equal to what? 15, 3x value 15, what about x value 5? Here x value is equal to 5. Here x value 5, y value 9. Finally what we need? So we need to calculate 2x plus y value. Here 2x plus y value, 2 into x value is equal to 5. So y is equal to 9. Finally the result is equal to 19. So finally answer for the problem is equal to 19 only. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 19 ఉందంటే ఆప్షన్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం ఇన్ ఫ్రాక్షన్స్. సింప్లిఫికేషన్స్ లో ఫ్రాక్షన్స్ లోని ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/4 plus 1/5 plus 1/x is equal to 6. Then the value of x is equal to. ఫస్ట్ ఈ రెండు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయండి. So when you are going to add any two fractions, when you are going to subtract any two fractions, so first apply the cross multiplication method, will get the answer easily. ఎప్పుడైతే రెండు భిన్నాలని కూడాలన్నా రెండు భిన్నాలని తీసేయాలన్నా అడ్డగుణకార పద్ధతిని వాడండి. సో 5 1s are 5, 4 1s are 4. సో 5 1s are 5, that is equal to 4 1s are 4. 5 plus 4 is equal to 9 by, that is equal to 4 5s are 20. So 9 by 20 plus x is equal to 6. 1 by x is equal to 6. 1 by x is equal to 6. Now 1 by x is equal to 6 minus 9 by 20. Here 26 are 120. 26 are 120. 120 minus 9, that is equal to 111. That is equal to 111 divided by 20. So 111 divided by 20 is called 1 by x. 1 by x reciprocal is equal to x. So the reciprocal of this fraction is equal to 20 by 111. So finally answer is 20 by 111. మరి ఇచ్చిన ఆప్షన్స్ లో 20 by 111 ఉందంటే ఎస్, ఫోర్త్ ఆప్షన్. సింపుల్గా ఏం లేదు, రెండు భిన్నాల్ని మనం యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా విల్ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్. సో దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం. దిస్ ఇస్ ద ప్రాబ్లం నంబర్ సిస్టంలో ఎందులో ప్రాబ్లం అంటే ఇది. సో స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ మెథడ్లోది స్క్వేర్ రూట్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ √3 వాల్యూ పాయింట్స్లో ఉంది, బట్ మీరు √3ని ఎక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రాబ్లం √92 I can write. √92 I can write 3 into 64, 3 into 64. √192 I can write 3 into 64. √192 I can write 3 into 64. అదేవిధంగా 1/2 into √48 I can write 3 into 16 minus √75 I can write 3 into 25. 3 into 25. సో ఇప్పుడు ఇందులో √64కి స్క్వేర్ రూట్ ఉంది. √3 into √64 స్క్వేర్ రూట్ 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 into, సో √3 into స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 మైనస్ √3 into స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫైనల్గా మనం ఇందులో √3ని కామన్ తీస్తే, సో √3 కామన్ తీస్తే ఏముంటుందంటే ఇక్కడ 8 ఉంటుంది. ఈ 2 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? ఈ 2 అనేది ఇందులో 2 టైమ్స్ కట్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఫైనలీ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు √3 into 8 minus 7, that is equal to 1. Finally answer is equal to √3. What is the √3 value? 1.732. 1.732. So finally √3 value is equal to 1.732. సో ఈ ప్రాబ్లం కూడా ఆన్సర్ ఏమవుతుందంటే 1.732. ఎక్కడుంది ఆప్షన్? 1.732, ఆప్షన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ వన్. ఇన్ ఏ క్లాస్ 2/3 of the students are girls and the rest are boys. If 1/5 of the girls and 3/4 of the boys are absent, what part of the total students is present? ఒక తరగతిలో గర్ల్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు. ఒక తరగతిలో 2/3 వంతు మంది బాలికలు ఉన్నారంట. సో బాలికలు అంటే గర్ల్స్ కదా, ఇక్కడ రాసుకోండి. సో ఐ రైట్ ద గర్ల్స్ అండ్ బాయ్స్. సో గర్ల్స్ ఎవరు? 2/3 గర్ల్స్. గర్ల్స్ వచ్చేసి 2/3. వాట్ అబౌట్ ద రిమైనింగ్ బాయ్స్? 3 పార్ట్స్లో 2 parts గర్ల్స్ అంటే వాట్ అబౌట్ 1 part ఆర్ ద బాయ్స్? 2/3 గర్ల్స్, దట్ మీన్స్ 1/3 బాయ్స్. 1/3 బాయ్స్.
మరి వీరిలో 1/5 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ప్రెజెంట్, 1/5 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్, నాట్ ప్రెజెంట్, ఆబ్సెంట్. సో 1/5 ఆర్ ద ఆబ్సెంట్ మీన్స్ 5లో 1 people ఆర్ ఆబ్సెంట్, అంటే 5 partsలో 1 part ఆబ్సెంట్, అంటే హౌ మెనీ ఆర్ ప్రెజెంట్, 4/5 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ప్రెజెంట్. అలానే బాయ్స్లో 3/4 ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఆబ్సెంట్, 3/4, 4కి 3 ఆబ్సెంట్ అయ్యారంటే హౌ మెనీ ఆర్ ప్రెజెంట్, 1/4 ఆర్ ద ప్రెజెంట్, 1/4 ఆర్ ది ప్రెజెంట్. బట్ ప్రాబ్లంలో అడిగింది ఏంటి, సో ప్రెజెంట్ అడిగాడు. ప్రెజెంట్ అడిగాడు అంటే డెఫినెట్గా మనం ఏం చేయాలి, ప్రెజెంటే తీసుకోవాలి. వాట్ పార్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్, 1/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3లో 1/5 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ఆబ్సెంట్ అంటే హౌ మెనీ గర్ల్స్ ఆర్ ప్రెజెంట్, 4/5 ఆఫ్ ద గర్ల్స్ ఆర్ ప్రెజెంట్. నెక్స్ట్ మరి బాయ్స్లో 3/4 ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఆబ్సెంట్, 3/4 ఆఫ్ ద బాయ్స్ ఆర్ ఆబ్సెంట్ ఈజ్ నథింగ్ బట్ 1/3లో 3/4 ఆబ్సెంట్, 1/4 ప్రెజెంట్, 1/4 ప్రెజెంట్. దట్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 divided by 15. అండ్ ఫైనల్గా సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ప్లస్ చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. సో ఫైనలీ ద రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 60 రాస్తాం. Here 15 is 4 times, 4 8s are 32, and 12 is how many times, 12 is 5 times, 5 1s are 5. So finally present students are 37/60. So 13/37/60 students are present. The present students are, what part of the students are present, 37/60, where it is option number 1. So this is the only boys present, only girls present, and this is called only boys present. Girls present, boys present, total value is equal to total number of students present out of 60, and out of 60 37 students are present. The remaining 23/60 are absent. But here asking only what part of the total number of students is present. Present అయిన స్టూడెంట్స్ ఎంతమంది అంటే 37/60. నెక్స్ట్ 2/23ని 5 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? సో 2/23 డివైడెడ్ బై 5, వాట్ ఈస్ ద రిమైండర్? 2/23 డివైడెడ్ బై 5. దీన్ని ఎలా రాస్తానంటే నేను 2^22గా రాస్తాను, ఇంటూ 2/1 రాస్తాం. బికాజ్ ఆఫ్ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. డివైడెడ్ బై 5, that is equal 2/22. I can write 2 square whole to the power of 11 into 2/5. That is equal to 2 square value 4 to the power of 11 into 2 divided by 5. So here 5 is how many times in? So 5 is how many times in 4? That is equal to 5 1s are 5. The remainder is equal to -1. That is equal to -1 whole to the power of 11 into 2. -1 whole to the power of 11 into 2. That is equal to -2. But remainder is always positive. If he got negative remainder, that negative remainder is added to the divisor, will get positive remainder. So -2 plus 5, that is equal to positive remainder is equal to 3. So ఈ ప్రాబ్లంలో సో రిమైండర్ ఏమవుతుందంటే the remainder value is equal to so 3. Positive remainder is equal to 3 only. Sum of the even numbers below 71 is 71 కంటే తక్కువగా ఉన్న సరి సంఖ్యల యొక్క మొత్తం. సరి సంఖ్యలు అంటే దేంతో స్టార్ట్ అయింది? సరి సంఖ్యలు అనగానే 2తో స్టార్ట్ అయింది. 2, 4, 6, 8, అండ్ సో ఆన్. సో 71 బిలో అంటే 70. సో ఇక్కడ టోటల్గా 2 to 70. సో యాక్చువల్గా నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇక్కడ? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ నంబర్ మైనస్ ఫస్ట్ నంబర్ డివైడెడ్ బై 2. సో ప్లస్ 1 యాడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 68 డివైడెడ్ బై 2 ప్లస్ 1. 68 డివైడెడ్ బై 2, 72 minus 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 68/2 అంటే 34 plus 1 35. There are 35 values. How many even numbers below 71 అంటే there are 35 even numbers. But we need sum of that 35 numbers. Sum ki formula ఏంటి? Sum is equal to formula n/2 into first number of the series plus last number of the series. n/2 into first number of the series plus last number of the series. 35/2 into what is the first number? The first number 2 and last number is equal to 70. Here 70 plus 2 72. 72లో 2 అనేది 36 times పోతుంది. Finally 35 into 36.
So these are the two consecutive numbers. When you are going to multiply the any two consecutive numbers, smallest number square plus smallest number or greatest number square minus greatest number. So when you are going to multiply any two consecutive numbers, so 35 into 36, that is equal to, you can write simply 35 square plus 35. 35 square value is equal to 1225. 1225 కి 35 కలపండి, that is equal to 1260. 1260. So finally problem answer is equal to what? 1260. And next one, 2 power 1 plus 2 square plus 2 power 3 plus 2 power 4 and so on up to 2 to the power of 9. Actually it is in the form of 2 power 0 plus 2 power 1 plus 2 power 2 plus 2 power 3 plus and so on up to 2 to the power of n ఉంటే దీన్ని డైరెక్ట్గా ఏమని రాసుకోవచ్చు అంటే 2 power n plus 1 minus 1గా రాసుకోవచ్చు. బట్ యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది జీరోతో స్టార్ట్ అవ్వలేదు. దేంతో స్టార్ట్ అయింది? యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది దేంతో స్టార్ట్ అయిందంటే సో 2 power 1తో స్టార్ట్ అయింది. మరి 2 power 1తో స్టార్ట్ అయినప్పుడు రిలేషన్ ఏం రాసుకుంటాం అంటే 2 power 1 plus 2 power 2 plus 2 power 3 plus and so on 2 to the power of n. We can use the formula 2 power n plus 1 minus 2గా రాస్తాం. 2 power n plus 1 minus 2గా రాస్తాం. The formula is equal to 2 power 1 minus 2గా రాస్తాం. బట్ హియర్ సెకండ్ ఫార్మాట్ని యూజ్ చేసి వాట్ ఈస్ ద n value here? సో హియర్ n value is equal to what? 9 కాబట్టి you can substitute n value is equal to 9. That implies సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుందంటే 2 to the power of 9 plus 1 అంటే 10 minus 1. 10 minus 1 2 10 minus 2. బికాస్ ఆఫ్ 2 power 1తో స్టార్ట్ అయింది కాబట్టి సిరీస్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 power 10 వాల్యూ 1024. 1024 minus 2 that is equal to 1022. So finally problem answer is equal to 1022. And next is the next problem. So this is the addition of the mixed fractions. When you are going to add the mixed fractions, first of all add the integral values. Integral values ఏమున్నాయి? 5 plus 7. So 12 minus 8. 12 minus 8 that is equal to 4 plus. Add the fractions 3 by 40 plus 2 by 50 minus 1 by 20. ముందు ఇంటిగ్రల్ వాల్యూస్ని యాడ్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ యాడ్ ద ఫ్రాక్షన్స్. ఇయర్ 4 ప్లస్ సో ఎల్సిఎం ఆఫ్ దీస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్ టు 200. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఇందులో 5 times 5 3s are 15. అలాగే 50 ఇందులో 4 times 4 2s are 8. 20 ఇందులో 10 times that is equal to 10. సో ఫైనలీ 4 ప్లస్ సో 23లో 10 పోతే 13 by 200. యాక్చువల్గా సో ప్లస్ ఆఫ్టర్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే క్రమభిన్నం ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఈ ప్లస్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనలీ ఆన్సర్ ఈజ్ 413 by 200. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది? ఈ యొక్క అడిషన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 413 by 200. వేర్ ఇట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. If one number is divided by 345, the remainder is 35. If the same number is divided by 15, what is the remainder? ఒక సంఖ్యని 345 తోటి భాగిస్తే శేషం ఎంత వచ్చింది? 35 శేషంగా వచ్చింది. మరి అదే సంఖ్యను 15తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ 35ని ఈ 15 తోటి డివైడ్ చేయండి. సో 30ని 15 తోటి డివైడ్ చేస్తే 15 2s are 30. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 5. డైరెక్ట్గా ఆన్సర్ 5 పెట్టేయచ్చు. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సెప్ట్ వినండి. ఇక్కడ ఒక సంఖ్య n అనే సంఖ్యని దేంతో డివైడ్ చేస్తున్నారు? 345తో డివైడ్ చేస్తే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 35 అన్నాడు. మరి ఇప్పుడు అదే సంఖ్యను ఎంతో డివైడ్ చేయాలి? 15తో డివైడ్ చేస్తే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? రిమైండర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ. సో ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే నంబర్ అనేది సేమ్ ఉంది, బట్ డివైజర్ 345 డివైజర్ 15. ఈ 15 ఈ 345కి ఫ్యాక్టర్ అయినా 15 2s are 15 3s are 15 23s are 345. 15 23s are how much? సో 345. డెఫినెట్గా 15 అనేది 345కి ఫ్యాక్టర్ అయితేనే మనం రిమైండర్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఒకవేళ ఈ 15 అనేది 345కి ఫ్యాక్టర్ కాలేదనుకోండి, సో రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్గా రాయాలి. బట్ ఇక్కడ ఫ్యాక్టర్ అయింది కాబట్టి ఇమీడియట్గా సో ఇక్కడ ఈ 35 ఏదైతే ఉందో ఈ 35ని డైరెక్ట్గా ఈ 15తో డివైడ్ చేయండి. 15 2s are 30. వాట్ ఈస్ ద రిమైండర్ వాల్యూ?
సో ద రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సో 5 ఓన్లీ. అంటే 35ని 15తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే 5. If 70% of 2/5 of a number is 126, what is that number? ఒక సంఖ్య యొక్క 2/5 వంతులో 70% విలువ 126 అయితే ఆ సంఖ్య ఎంత? 70%. సో 70% వాల్యూ 7/10. హాఫ్ అంటే ఇంటూ 2/5 of a number we don't know, let it be x, is and is equal to how much? 126. Now x is equal to 126 into లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న ఫ్రాక్షన్స్ అన్నిటినీ రైట్ హ్యాండ్ సైడ్లోకి మూవ్ చేస్తే ఇట్ విల్ బి రెసిప్రోకల్. 7/10 కాస్త ఏమవుతుంది? 10/7గా మారుతుంది. అలాగే 5/2 కాస్త ఏమవుతుంది? 2/5 కాస్త 5/2గా మారుతుంది. ఎనీ క్యాన్సిలేషన్? ఇయర్ 2 is how many times? ఇయర్ 2 is that is equal to 7/10. 10/7. 2 is 5 times. Here 7, 126. Here 126 kada? Yes, 126. 126. 2 is 5 times. 7 is how many times? 7 ones are, 7 eights are 56. Finally, x is equal to 18 into 25. So 18 25s are, that is equal to 450. Answer is equal to 450. ఆ నెంబర్ ఏమవుతుందంటే 450. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 450 ఉందంటే ఆప్షన్ నెంబర్ 4th. లేదనుకోండి పర్సంటేజ్ బేస్డ్ కూడా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2/5 ఆఫ్ ఏ నెంబర్, 2/5 ఆఫ్ ఏ నెంబర్ ఎంత అంటున్నాడు? 126. 2/5 ఆఫ్ ఏ నెంబర్ 126 అంటే సో 2 హౌ మెనీ టైమ్స్ ఇయర్? 63 టైమ్స్. మరి ఇప్పుడు 5 పార్ట్స్ ఏమవుతుంది? 5 into 63. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 315. సో 315 5 పార్ట్స్ వాల్యూ 315. మరి ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంత? 70%కి ఈక్వల్. 70% ఆఫ్ ఏ నెంబర్ ఎంతకు సమానం? 70% ఆఫ్ ఏ నెంబర్ 315కి సమానం. బట్ నంబర్ అంటే 100% వాల్యూ వీ నీడ్. సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 0కి 0 క్యాన్సిల్ అయిపోతే 7 హౌ మెనీ టైమ్స్? 7 4s are, 7 5s are, 7 45s are 315 కాబట్టి 10 into 45 వాట్ ఈస్ ద నంబర్ వాల్యూ? సో యర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 450. సో మీరు ఈ మెథడ్లో అయిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఈ విధంగా కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన ఆన్సర్ ఏంటి? 450. నెక్స్ట్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ ఒక సమ్ ఇచ్చాడు. సో ఇలాంటి సమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీకు దీని గురించి ఐడియా ఉంటే మాత్రమే సో డైరెక్ట్గా సాల్వ్ చేసుకోండి. లేదనుకోండి మల్టిప్లై చేస్తాము, యాడ్ చేస్తామంటే మటుకి ప్రాబ్లము సో మీకు తక్కువ టైంలో సాల్వ్ కాదు, మీకు టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్లో. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో దీని యొక్క ఐడెంటిఫై చేయాలి. ఇది ఏ మోడల్లో ఉంది? ఏ మోడల్లో ఉందంటే a cube plus b cube divided by a square minus ab plus b square ఫార్మాట్లో ఉంది. ఇలా ఉన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏం రాస్తాం? a plus b గా రాస్తాం. దీని యొక్క ఆన్సర్ని ఎలా రాస్తారు? a plus b గా రాస్తాం. మరి ఇక్కడ a అంటే వాల్యూ ఏంటి? ఇయర్ a ఈజ్ ఈక్వల్ టు వాట్? సో 683. దిస్ ఈజ్ a క్యూబ్. అలాగే b వాల్యూ 317. దిస్ ఈజ్ ఈక్వల్ టు b క్యూబ్. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఇది ఉంది కాబట్టి డైరెక్ట్గా దీని ఆన్సర్ సో a ప్లస్ b అవుతుంది. వాట్ అబౌట్ a వాల్యూ? 683. వాట్ అబౌట్ b వాల్యూ? 317. ఐ కెన్ యాడ్ బోత్, విల్ గెట్ సో 1000 ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ప్రాబ్లంకి 1000. నెక్స్ట్, ఇఫ్ 3 numbers are in the ratio of 2:3:5 and their HCF is equal to 8, what is the sum of those? What is the sum of those 3 numbers? ఆ 3 సంఖ్యల యొక్క మొత్తం కావాలి. ఎప్పుడైనా సరే మనకి రేషియో ఇచ్చినప్పుడు రేషియో సింప్లెస్ట్ ఫామ్లో ఉందో లేదో చూడండి. ఇక్కడ రేషియో అనేది 2:3:5లో 3 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇది. రేషియో అనేది సింప్లెస్ట్ ఫామ్ ఉంటే సింప్లెస్ట్ ఫామ్లో ఉన్న రేషియో టర్మ్స్కి ఎప్పుడు కూడా హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 3, 5 always 1. HCF of the ratio terms is equal to 1. This one part will be given, one part is equal to 8. But sum of the 3 numbers ante 2 plus 3 5, 5 plus 5 10. So 10 parts value is equal to how much? 1 8s are 8 అవుతుంది. Then 10 8s are how much? 80. So problem answer is 80. ఆ 3 సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 80. మరి వాటిలో స్మాలెస్ట్ నెంబర్ అడిగితే 2 8s are 16, గ్రేటెస్ట్ నెంబర్ అడిగితే 5 8s are 40, మిడిల్ నెంబర్ అడిగితే 8 3s are 24. ఇయర్ 1 part value is equal to 8. ఎప్పుడైనా సరే సింప్లెస్ట్ ఫామ్లో ఉన్న రేషియోస్కి హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. కాబట్టి 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినప్పుడు
సమ్ ఆఫ్ ద 3 నెంబర్స్ అంటే 10 యూనిట్స్. 10 యూనిట్స్ వాల్యూ ఎంత అంటే 80. రెండు సంఖ్యల యొక్క కాసాగు 180 మరియు గాసాబా 15. ఆ రెండు సంఖ్యల మొత్తం 105 అయితే వాటి సంఖ్యల మధ్య భేదం ఎంత? ద ఎల్సిఎం ఆఫ్ ద 2 numbers is 180, HCF is 15 and sum of them is 105. What is the difference between those two numbers? ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం కావాలి. ఈ ప్రాబ్లంలో రెండు సంఖ్యల యొక్క గాసాబా ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గాసాబా అనేది చాలా ఇంపార్టెంట్. గాసాబా ఎంత ఇచ్చాడు? HCF of the 2 numbers is given. HCF of the 2 numbers 15 అయినప్పుడు డెఫినెట్గా ఆ 2 numbers 15 యొక్క మల్టిపుల్స్ కావాలి. ఆ 2 numbers ఏం కావాలి? 15 యొక్క మల్టిపుల్స్. నేను ఆ 2 numbers ఏమనుకుంటాను? ద 2 numbers are, సో 2 numbers are, one number is 15A, another number is 15B. ఖచ్చితంగా రెండు సంఖ్యల గాసాబా 15 అంటే ఆ రెండు సంఖ్యలు 15 యొక్క గుణిజాలు కావాలి. సో కాబట్టి ఒకటి 15A ఇంకోటి 15Bగా తీసుకున్నాను. మరియు ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఇచ్చాడు. మరి రెండిటికి కాసాగు ఏమవుతుంది? సో 15AB అవుతుంది. 15AB ఈజ్ ఈక్వల్ టు కాసాగు వచ్చేసి ఎంత? LCM ఈజ్ ఈక్వల్ టు 180. వాట్ అబౌట్ A ఇంటూ B వాల్యూ? దట్ ఈజ్ ఈక్వల్ టు 15 హౌ మెనీ టైమ్స్? దట్ ఈజ్ ఈక్వల్ 12 టైమ్స్. అదేవిధంగా రెండు సంఖ్యల యొక్క మొత్తం కూడా ఇచ్చాడు. సమ్ ఆఫ్ ద 2 numbers 15A plus 15B. సో 15A plus 15B ఈజ్ ఈక్వల్ టు ఆల్సో గివెన్, దట్ ఈజ్ ఈక్వల్ టు 105. Now A plus B is equal to 15 కామన్ తీసేమంటే 15 హౌ మెనీ టైమ్స్? 7 టైమ్స్. ఇయర్ A ఇంటూ B వాల్యూ, A ప్లస్ B వాల్యూ వచ్చేసి 7, అలానే A ఇంటూ B వాల్యూ వచ్చేసి 12. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే A వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది, B వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఆఫ్టర్ సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్ చూడండి. సో 4 + 3 7, 4 3s are, దట్ ఈజ్ ఈక్వల్ 12. సో A ఈజ్ ఈక్వల్ టు 4, B ఈజ్ ఈక్వల్ టు 3. బట్ ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం కావాలి. వీ నీడ్ సమ్ ఆఫ్ ద 2 numbers. ఈ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15A మైనస్ 15B. డిఫరెన్స్ అంటే 15 కామన్ తీస్తే ఏముంటుంది? A మైనస్ B. వాట్ అబౌట్ A వాల్యూ? Your A value is equal to what? 4. B value is equal to what? 3. So 4 minus 3, that is equal to 1. So finally difference is equal to what? 15. ఆ రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంతంటే 15. సో ఎప్పుడైనా సరే LCM అండ్ HCFలో ప్రాబ్లం కాంబినేషన్లో ఉన్నప్పుడు HCF అనేది మనకు తెలిస్తే డెఫినెట్గా ఆ రెండు సంఖ్యలు ఆ 15 యొక్క మల్టిపుల్స్ కావాలి. దట్స్ వై టేక్ 15A, 15B. మీరు 15X 15Y అనుకున్నా నో ప్రాబ్లం. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. మొదటి 20 సంఖ్యల యొక్క గణాల మొత్తం. మొదటి n సంఖ్యల యొక్క గణాల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n+1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. ఇది యాక్చువల్ ఫార్ములా. బట్ ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 20. n వాల్యూ 20 సబ్స్టిట్యూట్ చేయండి. సో n వాల్యూని 20 సబ్స్టిట్యూట్ చేస్తే ఇయర్ 20 ఇంటూ 20 + 1, సో 21 డివైడెడ్ బై 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్. ఇయర్ 2 హౌ మెనీ టైమ్స్? 10 టైమ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 210 హోల్ స్క్వేర్. 210 హోల్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్ ఈజ్ 441. సో 0 స్క్వేర్ చేస్తే 2 zeros వస్తాయి. ఫైనలీ ఆన్సర్ ఈజ్ 44,100. సో జస్ట్ మీకు ఇక్కడ ఫార్ములా, ఏ ఫార్ములా గుర్తుండాలి? ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా గుర్తుంటే చాలు. మొదటి n సహజ సంఖ్యల యొక్క గణాల మొత్తానికి ఫార్ములా n ఇంటూ n+1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్. సో ఫైనల్గా 44,100 వచ్చింది ఆన్సర్. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 44,100 ఉందా అంటే ఆప్షన్ నెంబర్ 1.